హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో ఒకటి మనం మాట్లాడదాం. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా జావా నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా, అది కోర్ జావా కావచ్చు, అడ్వాన్స్డ్ కావచ్చు, స్ప్రింగ్ బూట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో జావా రిలేటెడ్ టెక్నాలజీ ఏం నేర్చుకుంటున్నా కూడా మనం కోడింగ్ చేస్తున్నప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అన్నది ఖచ్చితంగా నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఎవరైనా సరే లాంగ్వేజ్ నేర్చేస్తారు, ఎవరైనా సరే ఒక ప్రోగ్రామ్ ఇస్తే రాసేయచ్చు. బట్ ఏదైనా సరే మనం బెస్ట్ ప్రాక్టీసెస్ కనుక అలవాటు చేసుకోకపోతే ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం ఎక్కడో ఒక దగ్గర ఇబ్బంది పడతాం అన్నమాట. ఓకే, కాబట్టి ఎప్పటి నుండే మీరు బయట ఎక్కడైనా నేర్చుకుంటున్నా, లేదు మన ప్లాట్ఫామ్లో నేర్చుకుంటున్నా, ఎక్కడైనా కానీ మీరు జావా నేర్చుకుంటున్నారు, జావాలో కోడ్ రాస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు బెస్ట్ ప్రాక్టీసెస్ తెలియాలి. అప్పుడే మీకు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అనేవి వస్తాయి. సో మీ కోడ్ చూడగానే ఎవరైనా ఇంప్రెస్ అవుతారు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, సో మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కూడా కలిసి ప్రిపేర్ అయ్యారు. మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో సేమ్ కోడే అక్కడ అడిగారు అనుకోండి. ఓకే, సో ఇద్దరు కూడా అక్కడ రాస్తారు టెక్నికల్ రౌండ్లో. సో అక్కడ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదు, మీ ఫ్రెండ్ని సెలెక్ట్ చేశారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? సో ఇద్దరు కూడా సేమ్ కోడ్ ప్రిపేర్ అయ్యాము, సేమ్ లాజిక్ ప్రిపేర్ అయ్యాము అండ్ సేమ్ లాజిక్ రాసాము. వాడిని సెలెక్ట్ చేశారు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనిపిస్తుంది ఖచ్చితంగా. కాకపోతే అక్కడ ఏంటంటే మనం రాసే కోడ్లో కేవలం లాజిక్ మాత్రమే కాదు, మనం స్టాండర్డ్స్ ఎంతవరకు ఫాలో అయ్యామన్నది కూడా ఇంటర్వ్యూవర్ని ఇంప్రెస్ చేస్తుందండి. ఇంటర్వ్యూవర్ననే కాదు, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రావాల్సిందే. అప్పుడే మనం ఫ్యూచర్లో టీమ్ కొలాబరేషన్ అయ్యి మనం రాసే కోడ్ అవతల వాళ్ళకి అండర్స్టాండబిలిటీ అవుతుంది, అలాగే అవతల వాళ్ళు రాసే కోడ్ మనకు కూడా అండర్స్టాండబిలిటీ అవుతుంది. సో మనలో ప్రతి ఒక్కరూ కూడా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫాలో అవ్వాల్సిందే అని చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో అయితే ఏంటి బెస్ట్ ప్రాక్టీసెస్ జావాలో అన్నది ఒక్కొక్కటి మనం క్లియర్గా మాట్లాడదాం. సో ఇందులో మనము అసలు ఫస్ట్ క్లీన్ కోడ్ అంటే ఏంటో మాట్లాడతాం. ఆ తర్వాత ఓకే, సో నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటి, అలాగే మన కోడ్లో డూప్లికేషన్స్ లేకుండా ఎలా చూసుకోవాలి, అలాగే కామెంట్స్ని కరెక్ట్గా ఎలా రాయాలి, ఓకే, అలాగే కోడింగ్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలి, అండ్ ఫైనలీ మోడర్న్ జావా ప్రాక్టీసెస్ ఏమేమి ఉన్నాయి మార్కెట్లో, ఇవన్నీ కూడా తెలుసుకుంటే, ఇవన్నీ కూడా మీరు కోడ్ రాయటంలో ఎప్పటి నుండే మీరు అలవాటు చేసుకుంటే మీకు తెలియకుండానే మీరు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని ఫాలో అయిన వాళ్ళు అవుతారు. సో దట్ మీరు రాసిన కోడ్ అనేది ఎవరినైనా ఇంప్రెస్ చేస్తుంది, ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. సో దట్ మీకే అది కెరియర్లో చాలా చాలా ప్లస్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో ఒక్కొక్కటి మనం క్లియర్గా మాట్లాడదాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ క్లీన్ కోడ్ అన్నది మాట్లాడదాం. సో క్లీన్ కోడ్ అంటే ఏంటి? సో ప్రతి ఒక్కరు కోడ్ రాస్తారు, కరెక్టే. ఇక్కడ క్లీన్ కోడ్ అంటే ఏంటంటే ఈజీలీ అండర్స్టాండబుల్ కోడ్. ఓకే, సో క్లీన్ కోడ్ అంటే ఏంటి? ఈజీలీ అండర్స్టాండబుల్ కోడ్ అంటే మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో అది ఎవ్వరు చూసినా కూడా వాళ్ళకి క్లియర్గా అది అర్థం అవ్వాలి. ఓకే, ఎస్, ఇక్కడ ఇది రాశాడు, ఇంత క్లియర్గా రాశాడు, చాలా క్లీన్గా రాశాడు, ఈ పార్ట్ ఇది అని చెప్పి, సో చాలా ఈజీగా మనం రాసిన కోడ్ ఎవరికైనా అండర్స్టాండబుల్ అయితే అది క్లీన్ కోడ్ అంటాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళు మన కోడ్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని దాన్ని అక్కడ నుండి వాళ్ళు మెయింటైన్ చేయవచ్చు. ఓకే, సో అన్నిసార్లు కూడా మనం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఒకే కంపెనీలో ఒకే ప్రాజెక్ట్లో ఉండిపోతామని కాదు కదా. సో మనం రాసిన కోడ్ కొంత రాస్తాము, అక్కడ మనకి ఏదో బెస్ట్ ఆఫర్ వస్తే మనం అక్కడ నుండి వేరే కంపెనీకి వెళ్ళిపోతాం, ఆ ప్లేస్లోకి వేరే వాడు వచ్చి కూర్చుంటాడు. సో కూర్చోగానే మీరు రాసిన కోడ్ అవతల వాళ్ళకి క్లీన్గా లేదనుకోండి, సో ఎలా గజిబిజిగా మీరు రాసేసారు, సో ఎక్కడ క్లియర్ లేదు, క్లీన్ కోడ్ కాదు మీది, అప్పుడు అవతల వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటారా లేదా? సో ఎవరు రాశాడ్రా బాబు ఈ కోడ్, నాకు అర్థం కావట్లేదు, ఇది ఎప్పుడు నేను అర్థం చేసుకుంటాను, నేను ఎలా దీన్ని ఫర్దర్గా ఇంప్లిమెంట్ చేస్తాను, ఫర్దర్గా మెయింటైన్ చేస్తాను అని అనుకుంటాడా లేదా? దానివల్ల అతనికి బగ్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా లేదా? ఓకే, సో ఖచ్చితంగా మనము క్లీన్ కోడ్ రాసి మనం అక్కడ నుండి వెళ్ళిపోతే సో నెక్స్ట్ పర్సన్కి అది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీరు కూడా వేరే కంపెనీకి వెళ్తారు కదా, అక్కడ ఎవరో అంతవరకు రాసి ఉన్నటువంటి కోడ్ ప్రాజెక్ట్ అనేది అక్కడ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి అండర్స్టాండ్ చేసుకోవాలన్నా అక్కడ పర్సన్ కూడా ఆ స్టాండర్డ్స్ ఫాలో అయితేనే మీకు అది అర్థమవుతుంది కదా. ఓకే, సో అలాగా ప్రతి ఒక్కరము కూడా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అన్నవి అలవాటు చేసుకోవాలి. ఓకే, సో దట్
అందరము కూడా ఒక టీమ్ కొలాబరేషన్ ఉంటుంది, మన కోడ్ ఈజీలీ అండర్స్టాండబుల్ అవుతుంది, అవతల వాళ్ళకి వాళ్ళు అక్కడ నుండి ఈజీగా మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది, బగ్స్ తక్కువ రావటానికి కూడా హెల్ప్ అవుతుంది. ఆ విధంగా టీమ్ కొలాబరేషన్ కూడా బాగుంటుంది. ఒక టీంలో అందరూ కలిపి వర్క్ చేస్తున్నప్పుడు అందరూ స్టాండర్డ్స్ ఫాలో అయితే టీమ్ కొలాబరేషన్ బాగుంటుంది, ప్రొడక్టివిటీ పెంచుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి క్లీన్ కోడ్ అన్నది మనం రాయటం అలవాటు చేసుకోవాలి. సో క్లీన్ కోడ్ అంటే ఏంటి? ఈజీలీ అండర్స్టాండబుల్. సింపుల్గా చెప్పాలంటే మనం రాసిన కోడ్ అనేది ఎవరు చూసినా వాళ్ళకి ఈజీగా అండర్స్టాండబుల్ వేలో ఉండాలి. ఓకే, సో దానితో పాటు మనం మరికొన్ని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవన్నీ ఫాలో అయితే మనం ఖచ్చితంగా మనం కోడ్ అనేది ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉంది అని చెప్తాం అన్నమాట. ఓకే, సో అందులో నెక్స్ట్ది మనం మాట్లాడాల్సింది వచ్చి నేమింగ్ కన్వెన్షన్స్ అండి. ఓకే, సో నేమింగ్ కన్వెన్షన్స్ అంటే మన జావా కోడ్ రాస్తున్నప్పుడు మనం యూజ్ చేసే క్లాసెస్కి మనం ఇచ్చేటటువంటి నేమ్స్ కావచ్చు, మెథడ్స్కి ఇచ్చేటటువంటి నేమ్స్ కావచ్చు, వేరియబుల్స్కి ఇచ్చేటటువంటి నేమ్స్ కావచ్చు, కాన్స్టెంట్స్కి ఇచ్చేటటువంటి నేమ్స్ కావచ్చు, ఏవైనా కానీ సో వాటికి ఆ నేమింగ్ ఎలా ఇవ్వాలి అనేదే నేమింగ్ కన్వెన్షన్ అన్నమాట. ఓకే, సో మనం ఇచ్చేటటువంటి క్లాసెస్, మనం రాసేటటువంటి క్లాసెస్ కావచ్చు, లేకపోతే మనం రాసేటటువంటి మెథడ్స్ కావచ్చు, లేకపోతే మన కోడ్లో రాసేటటువంటి వేరియబుల్స్ కావచ్చు, అలాగే మనం రాసేటటువంటి కాన్స్టెంట్స్ కావచ్చు. సో వీటిలో ఏవైనా కానీ మనం రాసే కోడ్లో ఏవైనా కానీ వాటికి మనం నేమ్స్ ఇచ్చేటప్పుడంట మనం ఖచ్చితంగా నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి ఫాలో అయితే మన కోడ్ అనేది మరింత క్లీన్గా, మరింత అండర్స్టాండబుల్గా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇందులో ఒక్కొక్కటి మనం మాట్లాడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఏదైనా ఒక క్లాస్ తీసుకున్నాం. సో మనం ఒక క్లాస్ రాస్తున్నాం. ఆ క్లాస్ రాస్తున్నప్పుడు క్లాస్ నేమ్ ఎక్స్ అనో, ఓకే, లేకపోతే క్లాస్ నేమ్ మనం వై అనో ఇలా ఇచ్చామనుకోండి. సో క్లాస్ ఎక్స్ క్లాస్ వై అంటే ఆ లోపల ఏం కోడ్ ఉందో ఎవరికి అర్థమవుతుందండి? అది దేనికి సంబంధించిన క్లాసో ఎవరికి అర్థమవుతుంది? ఓకే, సో ఈరోజు మనం ఏదో ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్కి ఎడిషన్ ప్రోగ్రామ్ మనకి రాయమన్నారు, రాసేసాం. సో లోపల కోడ్ అంతా కూడా కావాల్సింది రాసేసాము. రాసేసి ఆ క్లాస్కి ఎక్స్ అనో వై అనో మనం నేమ్ ఇచ్చామనుకోండి, ఎక్స్ అనో వై అనో నేమ్ ఇచ్చామనుకోండి, ఇస్తే అది ఎవరికైనా అర్థమవుతుందా? ఫ్యూచర్లో మనకు కూడా ఆ ఫోల్డర్లో x.java అని ఉంటుంది ఫైలు. ఓకే, x.java ఎందుకు రాశారో మీకు ఒక 1 year తర్వాత అర్థమవుతుందా? అర్థమవ్వదు కదా. సో ఎప్పుడైనా మనం నేమింగ్ ఇచ్చినప్పుడు ఎలా ఉండాలంటే లోపల కోడ్కి రిలేటివ్గా, అట్లీస్ట్ సమ్వాట్ రిలేటివ్గా అయినా మనం ఆ నేమింగ్ని ఇస్తే మనం ఫైల్ ఓపెన్ చేయకుండా ఆ లోపల కోడ్ చూడకుండానే మనం అదేంటో చెప్పేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్కి బదులు నేను ఎడిషన్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఎక్స్కి బదులు నేను ఎడిషన్ అని ఇచ్చాను అనుకోండి క్లాస్ నేము. అప్పుడు ఏమవుతుందంటే సో edition.java అని దాన్ని సేవ్ చేస్తాము అండ్ క్లాస్ కూడా ఎడిషన్ అని ఉంటుంది నేమ్, క్లాస్ నేమ్ వచ్చి కోడ్లో. సో ఆ లోపల కోడ్ చూడకుండానే అట్లీస్ట్ ఎడిషన్ అని చూస్తే మనకి ఆ కోడింగ్ అనేది లోపల ఉండేది ఎడిషన్కి సంబంధించిన ప్రోగ్రామ్, లోపల సమ్ ఎడిషన్ పెర్ఫామ్ అయ్యింది, దానికి సంబంధించిన కోడ్ లోపల ఉంది అని చెప్పి అట్లీస్ట్ అర్థమవుతుంది కదా అండి, రైట్? సో అలా ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ఈ విధంగా అర్థం లేని నేమ్స్ అనేవి మనం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎక్స్ వై ఈ విధంగా ఇవ్వడం అనేది ఖచ్చితంగా బ్యాడ్ ప్రాక్టీస్ అని చెప్తున్నాను, దాన్ని మానుకోమని చెప్తున్నాను. ఓకే, సో ఖచ్చితంగా మీరు క్లాస్ నేమ్స్ ఇచ్చేటప్పుడు దానికి రిలేటివ్గా ఇవ్వండి అని చెప్తున్నాను. అయితే ఇక్కడ రిలేటివ్గా ఇవ్వడమే ఇంపార్టెంట్ కాదు, మనం క్లాస్ నేమ్స్ ఇచ్చేటప్పుడు దానికి ఒక నేమింగ్ కన్వెన్షన్ ఉంది. అది ఏంటి అంటే సో మనం ఏదైనా ఒక క్లాస్కి ఒక నేమ్ ఇస్తున్నప్పుడు ఓకే అది ఒకటే వర్డ్ ఉందనుకోండి, అది ఒకటే వర్డ్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ అనే నేమ్ మనం ఇవ్వాలనుకున్నాం. ఓకే, సో ఎడిషన్ అనేది జనరల్గా ఒకటే వర్డ్ కదా. సో ఎడిషన్ అనేది జనరల్గా ఒకటే వర్డ్. ఇలా ఒకటే వర్డ్ ఉన్నప్పుడు ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది కంపల్సరీగా క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి. ఓకే, సో ఒకటే వర్డ్ ఉన్నప్పుడు ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది కంపల్సరీగా క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి. మనం ఏ క్లాస్కి నేమ్ ఇచ్చినా సరే ఇది ఆ క్లాస్ తాలూకా నేమింగ్ కన్వెన్షన్ అనమాట. ఓకే, సో జావాలో మనం ఏం క్లాస్ రాసినా ఆ క్లాస్కి ఏ నేమ్ ఇచ్చినా సరే ఆ వర్డ్, ఆ నేమ్లో ఒకటే వర్డ్ ఉంటే కనుక
ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది కంపల్సరీగా క్యాపిటల్ లెటర్ అప్పర్ కేస్ ఇవ్వాలి అని చెప్తున్నాను. ఓకే, సో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, సో ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఎడిషన్ ఆఫ్ 2 numbers ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఎడిషన్ ఆఫ్ 2 numbers, ఎడిషన్ ఆఫ్ 2 numbers, ఇది మన క్లాస్ నేమ్ ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇందులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయండి? మోర్ దెన్ 1 వర్డ్ ఉంది కదా. సో ఎడిషన్ అనేది ఒక వర్డ్, ఆఫ్ అనేది ఒక వర్డ్, 2 అనేది ఒక వర్డ్, నంబర్స్ అనేది ఒక వర్డ్. ఓకే, సో 4 వర్డ్స్ని మిక్స్ చేసి మనము ఇచ్చాము. అయితే నేమ్ ఇచ్చేటప్పుడు ఎక్కడ స్పేసెస్ ఉండకూడదు కాబట్టి అంతా కలిపేసే ఇస్తాము మనము, స్పేసెస్ లేకుండా ఈ విధంగా ఇస్తాము నేము. ఓకే, సో ఎలా ఇచ్చేటప్పుడంట ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ ఉండేటప్పుడంట ఏం చేయాలి? సో ప్రతి వర్డ్లో కూడా ఫస్ట్ లెటర్ అన్నది అప్పర్ కేస్ ఇవ్వాల్సిందే. సో ఎడిషన్ ఆఫ్ 2 numbers, ఇందులో 4 వర్డ్స్ ఉన్నాయి, ఎడిషన్ ఆఫ్ 2 numbers. ఓకే, సో ఇందులో ప్రతి వర్డ్లో కూడా ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్ ఇవ్వాలి, రిమైనింగ్ అన్నీ కూడా లోవర్ కేస్ ఇవ్వాలి. ఇది వరల్డ్ వైడ్ స్టాండర్డ్ అనమాట. సో జావా కోడ్ ఎవరు రాసినా కూడా ఒక క్లాస్ డిక్లేర్ చేశారు అంటే ఆ క్లాస్కి నేమ్ ఇస్తున్నారు అంటే కంపల్సరీగా ఆ క్లాస్ నేమ్లో ఎన్ని వర్డ్స్ ఉంటే ప్రతి వర్డ్లో కూడా ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్ ఇవ్వాల్సిందే. ఆ విధంగానే ఇవ్వాలి, అదే ఇండస్ట్రీ స్టాండర్డ్ అని చెప్తున్నాను అనమాట. మీకు అర్థమవుతుందా? సో క్లాసెస్కి కానీ ఇంటర్ఫేసెస్కి కానీ మనం ఏం చేయాలి? సో ఖచ్చితంగా ఎన్ని వర్డ్స్తో ఆ నేమ్ ఫ్రేమ్ అయితే ప్రతి వర్డ్లో కూడా ఫస్ట్ లెటర్ అనేది కంపల్సరీగా అప్పర్ కేస్ ఇవ్వాలి. మీకు అర్థమవుతుందా? రైట్. ఆ తర్వాత మనము మెథడ్స్ గురించి మాట్లాడితే, మనం క్లాస్లో రాసేటటువంటి మెథడ్స్ గురించి మనం మాట్లాడితే, సో అవి ఎలా ఉండాలంట? సో అక్కడ ఎలా ఉండాలంటే, సో మనం మెథడ్ రాస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్లో మనం వాయిడ్ యాడ్ ఇలా మనం మెథడ్ రాసామనుకోండి, ఒక మెథడ్ రాస్తాం క్లాస్లో. ఓకే, సో ఆ మెథడ్కి మనం నేమ్ అనేది ఇస్తాం కదా. సో అది కూడా ఆ లోపల కోడ్కి రిలేటివ్గా ఉండాలి, ఉంటూ అక్కడ కూడా మనం మెథడ్స్కి నేమ్ ఇస్తున్నప్పుడు ఎలా ఇవ్వాలి అంటే, సో కంపల్సరీగా అబ్జర్వ్ చేయండి. సో అక్కడ కూడా ఒకటే వర్డ్ ఉందనుకోండి, ఆ నేమ్లో మెథడ్ తాలూకా నేమ్లో ఒకటే వర్డ్ ఉందనుకోండి, అప్పుడు అన్నీ కూడా లోవర్ కేసులోనే ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అని చెప్పి ఒకటే వర్డ్ ఉంది, ఆ మెథడ్కి మనం ఒకటే వర్డ్ ఇచ్చాము యాడ్ అని, అప్పుడు ఏం చేస్తాము? అన్నీ కూడా లోవర్ కేసులోనే ఇచ్చేస్తాం. ఫస్ట్ వర్డ్లో అన్నీ కూడా స్మాల్ లెటర్స్ లోవర్ కేసే ఇస్తాం అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ మిక్సింగ్ ఉంటుందో, యాడ్ ఆఫ్ 2 numbers ఫర్ ఎగ్జాంపుల్, యాడ్ ఆఫ్ 2 numbers ఇలా ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ని మిక్స్ చేసి మనం మెథడ్ నేమ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయండి? యాడ్ ఆఫ్ 2 numbers, 4 వర్డ్స్ మిక్సింగ్ అయ్యి మనము నేమ్ని ప్రిపేర్ చేసాం మెథడ్కి. ఓకే, అప్పుడు ఏం చేయాలంట? ఫస్ట్ వర్డ్లో అన్నీ కూడా లోవర్ కేసే ఉండాలి, సెకండ్ వర్డ్ ఆన్వర్డ్స్ ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, అప్పర్ కేస్ ఉండాలి. ఓకే, సో ఫస్ట్ వర్డ్ యాడ్ అన్నది ఏదైతే ఉందో అందులో అన్నీ కూడా మనం లోవర్ కేసే ఇవ్వాలి. ఆ తర్వాత నుండి సెకండ్, థర్డ్, ఫోర్త్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిట్లో కూడా ఫస్ట్ లెటర్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మెథడ్స్కి మనం నేమింగ్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఒకటే వర్డ్ ఉంటే ఇంక అన్ని స్మాల్ లెటర్సే, అన్ని లోవర్ కేసే. ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ ఉన్నప్పుడు సెకండ్ వర్డ్ ఆన్వర్డ్స్ ఫస్ట్ లెటర్ అనేది అప్పర్ కేస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఓకే, అది మెథడ్కి నేమింగ్ ఇచ్చేటటువంటి కన్వెన్షన్ అనమాట. సో అదే మీరు ఇంటర్వ్యూలో నేను చెప్పాను కదా, ఒక ఎగ్జాంపుల్, మీకు ఒక 2 numbers ఎడిషన్కి కోడ్ రాయమంటారు, మీరు మీ ఫ్రెండ్ ఇద్దరూ రాస్తారు. అతనేమో క్లాస్ నేమ్స్ ఇచ్చే దగ్గర, మెథడ్ నేమ్స్ ఇచ్చే దగ్గర కరెక్ట్గా నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అయి రాస్తాడు, మీరు అలా రాయరు. ఆటోమేటిక్గా ఏమవుతుంది? అతన్నే సెలెక్ట్ చేస్తారు, అతని కోడే ఇంప్రెసివ్గా ఉంటుంది. ఓ, ఇతను ఓన్లీ కోడింగ్ నేర్చుకోవడమే కాదు, ఇతను కన్వెన్షన్స్ కూడా నేర్చుకున్నాడు, బెస్ట్ ప్రాక్టీసెస్ వచ్చి ఇతనికి, కాబట్టి ఇతన్నే తీసుకుందాం. అంతే కదా, మీరే ఆ ఇంటర్వ్యూయర్ పొజిషన్లో ఉన్నారనుకోండి, అలాగే కదా ఆలోచిస్తారు ఎవరైనా కూడా. మనకి బెస్ట్ క్యాండిడేట్ కావాలి, ఓకే, బెస్ట్ ప్రాక్టీసెస్ తెలిసిన బెస్ట్ క్యాండిడేట్ కావాలి. సో అలాగే ఉంటుందన్నమాట ఎక్కడైనా కానీ. ఓకే, కాబట్టి మీరు ఈ విధంగా చూడండి. ఓకే, సో ఒక క్లాస్ నేము మెథడ్ నేము చూపించి ఇది క్లాస్ నేమా మెథడ్ నేమా పోల్చుకో అంటే మనం ఈజీగా పోల్చగలమా? సో ఫస్ట్ వర్డ్ నుండే
అన్నిట్లో ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఉంటే మనకి ఇచ్చిన దానిలో అది క్లాస్ నేమ్ అని ఈజీగా చెప్పేయచ్చు. అదే ఫస్ట్ వర్డ్లో అన్ని లోవర్ కేస్ ఉండి సెకండ్ వర్డ్ ఆన్వర్డ్స్ ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఉంటే అది మెథడ్ అని పోల్చవచ్చు. ఇక నుండి మీరు ఎక్కడైనా జావా కోడ్ చూస్తున్నప్పుడు అక్కడ నేమ్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. అప్పుడు అది మెథడా క్లాసా అనేది మీకు అర్థమైపోతుంది. ఓకే, సో మెథడ్ అయితే ఆటోమేటిక్గా ఫస్ట్ వర్డ్లో అన్ని లోవర్ కేస్ ఉండి సెకండ్ వర్డ్ ఆన్వర్డ్స్ ఫస్ట్ లెటర్స్ అప్పర్ కేస్ ఉంటాయి. అదే క్లాస్ అయితే ఫస్ట్ వర్డ్ నుండే ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ పెడతాము, అప్పర్ కేస్ పెడతాము. ఓకే, సో అలా మనం ప్రీడిఫైన్డ్ చూసినా ఇలాగే ఉంటాయి, మనం రాసేవి కూడా ఇలాగే ఇవ్వాలి. అప్పుడే మనం ఒక స్టాండర్డ్ని ఫాలో అయిన వాళ్ళం అవుతాము, బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అయిన వాళ్ళము అవుతాము. ఓకే, అప్పుడు మనం గుడ్ ప్రాక్టీస్ అంటారు మన కోడ్ ఎవరైనా చూస్తే. మీకు అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం క్లాసెస్కి మెథడ్స్కి నేమ్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఓకే, అలాగే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నప్పుడు కూడా వేరియబుల్స్కి ఎక్స్ వై జెడ్ అలా ఇవ్వకండి, అక్కడ రిలేటెడ్గా నేమ్ ఏముంటే అది ఇవ్వండి. ఓకే, సో మీరు ఆ వేరియబుల్ ఎందుకు తీసుకున్నారో దాని తగ్గట్టుగా నేమ్ అనేది ఫ్రేమ్ చేశారనుకోండి, అప్పుడు కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుందన్నమాట చూసే వాళ్ళకి. అలాగే కాన్స్టెంట్స్ కూడా మనం కాన్స్టెంట్స్ డిక్లేర్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఆల్ అప్పర్ కేస్ ఇవ్వాలి. ఓకే, కాన్స్టెంట్స్లో ఇంకా లోవర్ కేసెసే ఉండవు. మనం ఏదైనా ఒక కాన్స్టెంట్ డిక్లేర్ చేస్తున్నాము అంటే ఇంకా ఆ కాన్స్టెంట్కి నేమ్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? ఆల్ అప్పర్ కేస్. కాన్స్టెంట్స్ని మనం డిక్లేర్ చేసినప్పుడు సో అన్నీ కూడా అప్పర్ కేసే ఇస్తామన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన కోడ్లో స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఒక కాన్స్టెంట్ డిక్లేర్ చేయాలనుకున్నాం. ఓకే, ఆ స్పోర్ట్స్ కోటాకి 5 మార్క్స్ ఇవ్వాలనుకున్నాం. ఓకే, ఎవరైతే స్పోర్ట్స్ కోటా ఉంటుందో వాళ్ళకి 5 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకున్నాం. సో అది కాన్స్టెంట్ కాబట్టి స్పోర్ట్స్ కోటా అనేది ఏం చేయాలి? ఆల్ మనం అప్పర్ కేసులోనే ఇవ్వాలి. సో 2 వర్డ్స్ మిక్సింగ్ ఉంది కాబట్టి స్పేస్ ప్లేస్లో మనం ఏం చేస్తాము? అండర్ స్కోర్ అనేది ఇస్తాం. అండర్ స్కోర్తో కలుపుతూ మనం ఆ కాన్స్టెంట్ నేమ్ అనేది ఫ్రేమ్ చేస్తాం అనమాట. ఆ విధంగా కాన్స్టెంట్స్ని డిక్లేర్ చేయాలి అని చెప్పి చెప్తున్నా. మీకు అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం ఏంటంటే నేమింగ్ కన్వెన్షన్సే చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇక నుండి ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఈ నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వడం అలవాటైపోతే మీకు ఇంకా ఈజీగా ఉంటుందని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పటి నుండే మీకు తెలియకుండానే ఆ స్టాండర్డ్ అనేది మీరు ఫాలో అయిన వాళ్ళు అవుతారు. మీకు తెలియకుండానే నేమింగ్ అనేది మీరు అలా ఇవ్వడం అనేది అలవాటు అయిపోతుంది, మీకు అలా అలవాటు చేసుకుంటారు మీరు అని చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో అలాగే అవాయిడ్ కోడ్ డూప్లికేషన్. సో కోడ్ డూప్లికేషన్ అనేది అవాయిడ్ చేయాలి. సో ఎప్పుడు కూడా రిపీటెడ్ కోడ్ అనేది రాయకూడదు. ఓకే, సో దాన్ని జనరల్గా ఏమంటాడంటే డ్రై అంటాడు. సో డ్రై టెక్నిక్ అంటాడంటే డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. ఎక్కడ కూడా నీ కోడ్ అనేది రిపీట్ కాకుండా చూసుకో. డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ అంటే నీ యొక్క కోడ్ ఎక్కడ కూడా రిపీట్ కాకుండా చూసుకో. ఓకే, సో రిపీట్ అయ్యే అవసరం ఉంటే కనుక రిడెండెంట్ కోడ్ అంటే మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటే కనుక అక్కడ మెథడ్స్ రాసుకో. ఓకే, సో మెథడ్స్ రాసుకో, లేకపోతే ఇంకేదో వేరేవే చూసుకో, లైక్ హెల్పర్ క్లాసెస్ ఏవో రాసుకో, ఆ విధంగా చేసుకో. అంతేగాని ఒక కోడ్ని మళ్ళీ రిపీటెడ్గా రాసే ప్రయత్నం అయితే చెయ్యకు. సో దాన్ని అవాయిడ్ చెయ్యు అని చెప్పి చెప్తాడనమాట. ఓకే, సో కోడ్ డూప్లికేషన్ అనేది లేకుండా మీరు కోడ్ రాయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎక్కడైనా కోడ్ రిపీట్ అవుతుంది అనిపిస్తే వెంటనే అక్కడ మెథడ్స్ని ఇంక్లూడ్ చేసి మెథడ్స్ని రాసుకుంటే ఆ మెథడ్ని రీకాల్ చేసుకోవడం ద్వారా ఎన్నిసార్లు అయినా మనం రీయూజ్ చేసుకోవచ్చు. అంతేగాని మనం కోడ్ని రిపీట్ చేయకూడదు అని చెప్తున్నాను అనమాట. ఓకే, అలాగే యూస్ కామెంట్స్ వైజ్లీ. సో కామెంట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎక్కడైనా కోడ్ రాస్తున్నప్పుడు అక్కడ కామెంట్స్ అనేది మనం రాస్తాం కదా. సో దిస్ కోడ్ ఈజ్ ఫర్ దిస్ అని చెప్పి, ఓకే, సో దిస్ కోడ్ పెర్ఫార్మ్స్ దిస్ అని చెప్పి ఆ కోడ్ మనం ఎందుకు రాస్తున్నాము అనేది ఆ పర్పస్ అనేది అక్కడ రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడ్ రాస్తున్నామంటే ఆ మెథడ్ పైన ఈ మెథడ్ ఏం చేస్తుందో ఒక కామెంట్ రాస్తాం. ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే ఆ ప్రోగ్రామ్ పైన అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు రాస్తున్నామో కామెంట్ రాస్తాం. సో ఈ కామెంట్స్ వల్ల మనకి ఏమవుతుందంటే సో మనం ప్రోగ్రామ్ ఓపెన్ చేయకుండా మనం ఫోల్డర్లో నేమ్ చూడడం వరకు క్లాస్ నేమ్ ఓకే, బట్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి
మనం క్లాస్లోకి వెళ్ళి కోడ్ చూడాలి, లేకపోతే క్లాస్ నేమ్ చూసి అది ఎందుకో పోల్చాలి అని అనుకుంటే అసలు క్లాస్ నేమ్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు. పైన టాప్లోనే మనం కామెంట్ రాస్తాము, దిస్ ప్రోగ్రామ్ పెర్ఫార్మ్స్ దిస్ అని చెప్పి మనం రాస్తాం. కాబట్టి సో మనకి కామెంట్స్ ద్వారానే చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది, కోడ్ అనేది ఇంకా అండర్స్టాండబుల్ అయిపోతుంది అనమాట. ఓకే, అలాగని టూ మచ్ ఆఫ్ కామెంట్స్ కూడా అవసరం లేదు. ఓకే, సో ఎప్పుడైనా కామెంట్ రాసినప్పుడు అది ఎందుకు అన్నది రాస్తే చాలు. ఓకే, అంతేగాని అది ఏమేం చేస్తుంది అన్నది మనం రాయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెథడ్ రాస్తున్నాము, యాడ్ అనే మెథడ్ మనం రాస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అందులో ఓకే, సో a+b అనేది పెర్ఫామ్ చేస్తున్నాము. ఇక్కడ పైన దిస్ మెథడ్ క్యాలిక్యులేట్స్ ఎడిషన్ అని చెప్పి సో వై దిస్ ఈజ్ అన్నది రాస్తే చాలు. మనం ఇది ఎందుకు రాసాం, వై ఇది ఎందుకు రాసామంటే దిస్ మెథడ్ క్యాలిక్యులేట్స్ ఎడిషన్ అని చెప్పి సో వై అన్న పర్పస్కి మనం కామెంట్ రాస్తే చాలు, అంతేగాని వాట్ అనే దానికి రాయక్కర్లేదు. ఇక్కడ మనం క్లియర్గా సో ఏ ఈజ్ ఏ వేరియబుల్, బి ఈజ్ ఏ వేరియబుల్, ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ a+b ఇలాగా అంత ఇన్ డీటెయిల్డ్గా వాట్ అనే పర్పస్లో వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి, వాట్ ఈజ్ a+b ఈ రేంజ్లో మనం రాయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో వై దిస్ కోడ్ ఈజ్ రిటర్న్, వై వీఆర్ రైటింగ్ దిస్ కోడ్ అన్న ఆ పర్పస్ వైకి మనం సాటిస్ఫై చేస్తూ మనం కామెంట్స్ రాస్తే చాలు, వాటికి అవసరం లేదు అని చెప్తాడనమాట. ఎనీవే మనం కామెంట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి మనకి. ఓకే, సో మన కోడ్ ఈజీగా అండర్స్టాండబుల్ అవ్వాలి అంటే కామెంట్స్ రోల్ చాలా చాలా ఉంటుంది. అయితే టూ మచ్ ఆఫ్ కామెంట్స్ కూడా మళ్ళీ ప్రాబ్లమ్ని తెచ్చిపెడతాయి. కాబట్టి సో అవసరం ఉన్నంత వరకు కామెంట్స్ని వైజ్లీ మనం రాసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పడం. ఓకే, అలాగే ఫాలోయింగ్ కోడింగ్ స్టాండర్డ్స్. సో కోడింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవ్వాల్సిందే. సో ప్రతి ఒక్కరు కూడా కోడింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాల్సిందే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం ఇండెంటేషన్ అనుకోవచ్చు. ఓకే, లేకపోతే బ్రాకెట్స్ ఎలా యూజ్ చేస్తున్నాము, బ్రాకెట్స్ ఎంత బాగా యూజ్ చేస్తున్నాము అన్నది అనుకోవచ్చు. అలాగే మనం రాసే ప్రతి లైన్ కూడా దాని లెంత్ ఎంత ఉంది అన్నది అనుకోవచ్చు. ఓకే, అలాగే ఎర్రర్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో కూడా మనం ఎంత బాగా అక్కడ యూజర్ ఫ్రెండ్లీ మెసేజెస్ ఇస్తున్నాము అనేది కూడా అనుకోవచ్చు. ఇవన్నీ కూడా కోడింగ్ స్టాండర్డ్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక కోడ్ రాస్తున్నాం అనుకోండి, సో ఈ క్లాస్ లోపల మనం రాసే కోడ్ అంతా కూడా ముందర కరెక్ట్గా స్పేస్ మెయింటైన్ చేసుకొని ఒక ఈక్వల్ లెవెల్లో, దీన్నే ఇండెంటేషన్ అంటాం. అంటే స్టార్టింగ్ నుండి ఎంత స్పేస్ మనం మెయింటైన్ చేస్తున్నామో దాన్నే ఇండెంటేషన్ అంటాం అనమాట. సో అన్నీ కూడా ఇలా ఈక్వల్గా రాసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఒక లెవెల్లో ఉంటాయి, సేమ్ స్పేస్ మెయింటైన్ చేసుకొని సేమ్ ఇండెంటేషన్ మెయింటైన్ చేసుకొని ఉంటాయి. కాబట్టి చూడటానికి చాలా బాగుంటుంది, అంతే కదా. సో ఎస్, ఇలా చూడగానే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి లోపల. ఈ 5 స్టేట్మెంట్స్ ఈ క్లాస్కి చెందినవి అని ఈ బ్రేస్ చూడకుండానే మనం చెప్పొచ్చు కదా. ఎలాగా, సో మనం ఈక్వల్గా స్పేస్ ఇస్తూ ఈక్వల్ లెవెల్లో మనం రాయటం వల్ల, సేమ్ ఇండెంటేషన్ మనం మెయింటైన్ చేయడం వల్ల ఆ కోడ్ అండర్స్టాండబిలిటీ చాలా పెరుగుతుంది కదా. కాబట్టి ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే బ్రేసెస్ కూడా ఎక్కడ మనం బ్రేసెస్ యూజ్ చేయాలో కంపల్సరీగా అన్ని ప్లేసుల్లో కూడా యూజ్ చేయాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనం ఏం చెప్తామంటే ఏ ఇఫ్కో లేకపోతే ఫర్కో వీటికి లోపల సింగిల్ స్టేట్మెంట్ ఉంటే గనక బ్రేసెస్ అవసరం లేదు అని చెప్తాం. అవసరం లేదు కరెక్టే, కానీ అలాంటి ప్లేస్లో కూడా బ్రేసెస్ యూజ్ చేసుకోవడం వల్ల కోడ్ అండర్స్టాండబిలిటీ పెరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇఫ్ బ్లాక్, ఈ లోపల రాసే కోడ్ అంతా దీనికి సంబంధించినది అని చెప్పి మనకు అక్కడ క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి బ్రాకెట్స్ ఏవైతే మనం యూజ్ చేస్తామో కర్లీ బ్రేసెస్, వాటిని కరెక్ట్గా యూజ్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, సో అలాగే లైన్ లెంత్ అన్నది మనం సింగిల్ లైన్లోనే 10 లైన్స్లో రాయాల్సిన కోడ్ సింగిల్ లైన్లోనే రాసేస్తామని చెప్పి సింగిల్ లైన్లోనే 2000 క్యారెక్టర్స్ 1000 క్యారెక్టర్స్ రాసుకుంటా వెళ్ళిపోయామనుకోండి, అది ఇలా చూసుకొని మనం వెళ్ళడం అనేది ఎంత కష్టం అండి. ఓకే, సో దేనికైనా సరే లైన్ లెంత్ అనేది టూ మచ్ ఉండకూడదు అనమాట. ఓకే, సో దాన్ని బ్రేక్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. సో దానివల్ల అండర్స్టాండబిలిటీ పెరుగుతుంది, సో ఈజీగా అండర్స్టాండబుల్ అవుతుంది ఎవరికైనా, రైట్. కాబట్టి లైన్ లెంత్ అనేది కూడా టూ మచ్ ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఎర్రర్ హ్యాండ్లింగ్, ఏదైనా ఒక ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు మనం యూజర్ ఫ్రెండ్లీ మెసేజెస్ ఇస్తాం. సో సిస్టమ్ ఇచ్చిన డిఫాల్ట్ మెసేజెస్ కాకుండా మన మెసేజెస్ ఇస్తాం కదా హ్యాండ్లింగ్లో. అవి ఇచ్చేటప్పుడు కూడా ఎంత బాగా యూజర్ ఫ్రెండ్లీ మెసేజెస్ ఇస్తున్నాము, మనం ఇచ్చేటటువంటి మెసేజ్ యూజర్కి ఎంత బాగా అర్థమవుతుంది అన్నది కూడా
చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇవన్నీ కూడా కోడింగ్ స్టాండర్డ్స్ కిందకి వస్తాయన్నమాట. సో వీటిని ఎంత బాగా మనం అలవాటు చేసుకుంటే అంత మంచిది అని చెప్పడం. అలాగే మోడర్న్ జావా ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మనకు అవి ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జావా 8లో చాలా ఫీచర్స్ వచ్చాయి, వాటిని మనం అలవాటు చేసుకోవాలి. అలాగే మనం కొన్ని మెథడ్స్ కానీ కొన్ని మనం ప్రీడిఫైన్డ్వి యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఏవైతే మనకి కొన్ని డిప్రికేటెడ్ అని వస్తుంటాయి అన్నమాట. సో డిప్రికేటెడ్ అని చెప్పి వస్తుంటాయి, మనకి అది వార్నింగ్ వస్తుంది మనం కంపైల్ చేసినప్పుడు రన్ చేసినప్పుడు. సో డిప్రికేటెడ్ అని వచ్చింది అంటే మనకి ఐడియాలో అయితే అక్కడే చూపించేస్తుంది, ముందే మనము ఇంకా రన్నింగ్ వరకు వెళ్లకుండానే ముందే మనకి ఇది డిప్రికేటెడ్ అని చూపిస్తుంది. ఎక్కడైనా డిప్రికేటెడ్ అని వచ్చింది అంటే సో ఇది యూజ్ చేయడం అంత రికమెండెడ్ కాదు, దీనికి ఆల్టర్నేట్ ఇంకోటి ఉంది దాన్ని వాడుకో. ఓకే, నెక్స్ట్ వెర్షన్స్ నుండి ఇది పూర్తిగా నేను తీసేయొచ్చు అని చెప్పి జావా మనకి వార్నింగ్ ఇస్తున్నట్టు అనమాట. సో మనం ఏదైనా ఒక మెథడ్ రాస్తున్నప్పుడు అక్కడ డిప్రికేటెడ్ అని వార్నింగ్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, ఈ మెథడ్ వాడుకో, దీనికి ఇంకా మంచి మెథడ్ ఇంకొక ఆల్టర్నేట్ ఉంది అది తెలుసుకో, అది వాడు, అంతేగాని దీన్ని మరి వాడుకు. ఇప్పుడు నువ్వు వాడుతున్నావు డిప్రికేటెడ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇది రన్ అయిపోద్ది నీ ప్రోగ్రాము, బట్ ఫ్యూచర్లో నేను నెక్స్ట్ వెర్షన్ రిలీజ్ చేస్తాను, అది నువ్వు ఇన్స్టాల్ చేస్తావు, చేసి అప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మరి రన్ అవ్వదు, ఎందుకంటే ఇది డిప్రికేటెడ్ కాబట్టి ఫ్యూచర్ వెర్షన్స్లో ఈ మెథడ్ పూర్తిగా నేను తీసిస్తాను, అప్పుడు నువ్వు ఆ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకా నీకు ప్రోగ్రాంలో ఎర్రర్స్ వచ్చేయచ్చు. కాబట్టి సో డిప్రికేటెడ్ అంటే నాట్ రికమెండెడ్ టు యూజ్ అనమాట. అలాంటివి ఎప్పుడూ కూడా మనం యూజ్ చేయకూడదు. ఎప్పుడైనా మనకు ఒక డిప్రికేటెడ్ వచ్చిందంటే వాట్స్ ద ఆల్టర్నేట్ వే, వాట్స్ ద అప్డేటెడ్ మెథడ్, అప్డేటెడ్ వే అన్నది మనం తెలుసుకొని దాని ప్రకారం ముందుకి వెళ్ళిపోవాలి అని చెప్తున్నాను. అలాగే మోడర్న్ జావా ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నేర్చుకొని ఆ విధంగా మనం ముందుకు వెళ్ళిపోవాలని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఫాలో అయితే మనం అనుకున్నవన్నీ కూడా మీరు కోడింగ్ రాస్తున్నప్పుడు అలవాటు చేసుకుంటే మీకు తెలియకుండానే మీరు ఇండస్ట్రీ స్టాండర్డ్ని ఫాలో అయిన వాళ్ళు అవుతారు. మీ కోడ్ చూడగానే ఎవరికైనా ఒక ఇంప్రెషన్ అనేది వస్తుంది, అది మీ కెరియర్కే చాలా చాలా ప్లస్ చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా సరే జావా నేర్చుకుంటున్న వాళ్ళు నేను ఇప్పుడు చెప్పిన ప్రతిదీ కూడా కాన్సన్ట్రేట్ చేయండి, వీటి మీద ఇంకా మీరు స్టడీ చేసే ప్రయత్నం చేయండి. వాటిని మీ కోడ్ రాస్తున్నప్పుడు దానిలో ఇంప్లిమెంట్ చేయడం అలవాటు చేసుకోండి. స్టార్టింగ్లో ఒక 10-15 ప్రోగ్రామ్స్కి మీరు అలవాటు చేసుకుంటే రాను రాను మీకు తెలియకుండానే ఆ స్టాండర్డ్ని ఫాలో అయిపోతారు. సో దట్ మీకు ఆటోమేటిక్గా బెస్ట్ కోడ్ అనేది మీరు ఆటోమేటిక్గా రాయగలుగుతారు అని చెప్పి చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా అండి? కొంతమంది ప్యాకేజ్ నేమ్స్ ఇచ్చేటప్పుడు కూడా జావాలో ప్యాకేజ్ నేమ్స్ ఇచ్చేటప్పుడు కూడా అప్పర్ కేస్ యూజ్ చేస్తుంటారు. ఎక్కడ కూడా ప్యాకేజెస్లో మనం అప్పర్ కేస్ వాడకూడదు. అది చూస్తే ఎవరికైనా రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది అనమాట. ఏంటి ప్యాకేజెస్ నేమ్స్లో ఇచ్చేటప్పుడు ఇతను అప్పర్ కేస్ ఇస్తున్నాడు అక్కడక్కడ, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు ఎంతగానో యూజ్ అవుతుందండి. ఓకే, సో మీరు ఏదైనా కొత్త విషయం ఇందులో నేర్చుకున్నారు అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఓకే, సో ఇటువంటి యూస్ఫుల్ కంటెంట్ ఉందని చాలామందికి తెలియడం లేదండి. కాబట్టి మీరు అందరికీ దీన్ని షేర్ చేసి సో మరికొంతమందికి ఈ నాలెడ్జ్ షేర్ అయ్యే విధంగా చూడండి ఫ్రెండ్స్. ఓకే, అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్లో చాలా యూస్ఫుల్ కంటెంట్ ఆల్రెడీ ఉంది, అలాగే మనం ఇంకా యూస్ఫుల్ కంటెంట్ కూడా తీసుకురాబోతున్నాం. కాబట్టి సో మీకు ఎంతగానో మీ నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్కి మన ఛానల్ అనేది ఎంతో కొంత మీకు సహకరిస్తుందండి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన వీడియోస్ ఏమైనా ఉంటే అవి కంపల్సరీగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అని చెప్తున్నాను. సో నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా మంచి కంటెంట్తో మనం కలుసుకుందామండి. థ్యాంక్ యూ.